in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. మనకు తెలియకుండా కొన్ని స్పైవేర్లు మన ఫోన్లోకి ప్రవేశించేసి మన కెమెరాని యాక్సెస్ చేస్తూ ఉంటాయి. అలాగే మైక్రోఫోన్ను ఆడియో కోసం యాక్సెస్ చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా కానీ మనకు తెలియకుండా మన కెమెరా లేదా మైక్రోఫోన్ను థర్డ్ పార్టీ అప్లికేషన్స్ చేత వాడబడుతూ ఉంటే ఒక అలర్ట్ చూపించబడటం కోసం కెమెరా మైక్ అలర్ట్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్లేస్టోర్లో దొరుకుతుంది. వన్స్ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్స్టలేషన్ స్క్రీన్లో మనకి రన్ ఎట్ స్టార్టప్ అంటే మనకి ఫోన్ ఆన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా రన్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. అలాగే మైక్రోఫోన్ పర్మిషన్ యూసేజ్ యాక్సెస్ అనే దాన్ని మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి యూసేజ్ యాక్సెస్ అనేది ఎనేబుల్ చేయాలి. వన్స్ ఇక్కడ మనం ఎనేబుల్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ మనం ట్యాప్ చేస్తున్నామంటే కనుక నోటిఫికేషన్ అనేది ఎలా చూపించబడుతుంది అన్నది కనపడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఐకాన్ను చూపిస్తే కనుక మనకి యాక్సెస్ అంటే కెమెరా యాక్సెస్ అనేది జరుగుతున్నట్లుగా. మొత్తం వీటన్నిటిని ఎనేబుల్ చేసిన తర్వాత కంప్లీట్ కావాలంటే కానీ యాక్టివిటీ లాగా అంటే ప్రీవియస్గా ఎప్పుడెప్పుడు యాక్సెస్ చేయబడింది చూడవచ్చు. ఇక్కడ ప్రాక్టికల్గా చూస్తే కనుక ఇప్పుడు నేను ఒక పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్ ఆన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసారా యువర్ బ్యాక్ కెమెరా ఈజ్ ఇన్ యూజ్ అని చెప్పేసి, యువర్ మైక్ ఈజ్ ఇన్ యూజ్ అని చెప్పేసి. ఎప్పుడైనా కానీ మనకు తెలియకుండా ఏమైనా అప్లికేషన్స్ ఇలాగ కెమెరాని మైక్ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇలాగ వార్నింగ్ మెసేజ్ అనేది చూపిస్తుంటుంది. చూసారు కదా ఇక్కడ వార్నింగ్ మెసేజ్ అనేది చూపిస్తూ ఉంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.